వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. షాద్ నగర్ పట్టణంలోని పోలీస్ స్టేషన్లో ఏసీపీ రంగస్వామి ప్రెస్ మీట్. షాద్ నగర్ సాయిబాబా కాలనీలోని దొంగతనం చేసిన నిందితులను అదుపులోకి తీసుకున్నామని వెల్లడి. సునీతమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు హెల్త్ కార్డుల పంపిణీ. జర్నలిస్టులపై ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్న ప్రభుత్వంపై పోరాటం తప్పదన్న జర్నలిస్ట్ యూనియన్. అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన గొల్లపల్లి డేవిడ్. భారీగా తరలి వెళ్లిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు. రాజేంద్రనగర్ హైదర్గూడలో యువకుడి దారుణ హత్య. జిమ్ ముగించుకుని మోటార్ సైకిల్ కోసం సెల్లార్లోకి రావడంతో యువకునిపై దాడి చేసిన దుండగులు. డీటెయిల్స్ చూస్తే షాద్ నగర్ పట్టణంలోని పోలీస్ స్టేషన్లో ఏసీపీ రంగస్వామి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఏసీపీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ శ్యామల బంజారా, శ్యామ్సింగ్ చౌహాన్ తండ్రి గౌరీలాల్ బంజారా అనే వీరు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. వ్యాపారం నిమిత్తం షాద్ నగర్ పట్టణంలోని సాయిబాబా కాలనీలో ఒక షట్టర్లో దుప్పట్ల వ్యాపారం చేస్తున్నారు. వీరి వ్యాపారం దుప్పట్లను అమ్మడం. అయితే వీరు దుప్పట్లను అమ్మి 15 రోజులకు ఒకసారి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లొచ్చేవారు. అలాగే ఈ నెల 22వ తేదీ ఉదయం 6 గంటల సమయంలో సాయిబాబా కాలనీలోని తమ షట్టర్ కు కొంచెం తెరిచి ఉంచి ఛాయ్ తాగుదామని బయటకు వెళ్లి తిరిగి 6:30 వచ్చేసరికి షట్టర్ పూర్తిగా తెరిచి ఉండటాన్ని గమనించి ₹1,00,000 ఒక సెల్ ఫోన్ గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ కేసుని షాద్ నగర్ క్రైమ్ టీమ్ టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా ఛేదించారు. నిందితులు అయిన ఇర్షాద్, మహఫూజ్ మరియు ఫరీద్ ఖాన్లను అరెస్ట్ చేసి విచారించగా నిందితులు ముగ్గురు షాద్ నగర్ లో సాయిబాబా కాలనీలో నందుగల ₹1,00,000 మరియు ఒక సెల్ ఫోన్ దొంగతనం చేసినట్లుగా విచారణలో తెలిపారు. నిందితుల వద్ద నుండి షాద్ నగర్ పోలీసులు ₹95,000 మరియు ఒక సెల్ ఫోన్ ను ముగ్గురి వద్ద నుంచి రికవరీ చేసి నేరస్తులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని ఏసీపీ రంగస్వామి తెలిపారు. వాళ్ళు వీళ్ళంతా కూడా వీళ్ళని అబ్జర్వ్ చేస్తారు. ఫస్ట్ అవసరం పీపుల్ దుప్పట్ల వ్యాపారం, అలాగే మేము బట్టల వ్యాపారం, షూ వ్యాపారం చేస్తాము, మా చౌరస్తాలో చేస్తాము. క్లయింట్ బై చేసుకొని వాళ్ళతోటి మూవ్మెంట్ చేస్తారు. వీళ్ళకు వాళ్ళకి పరిచయాలు ఉండవు. చేసుకొని వాళ్ళ ఇల్లు కూడా ఐడెంటిఫై చేసుకొని వాళ్ళు ఏ సమయంలో ఎందుకంటే నెంబర్ ఆఫ్ పీపుల్ వచ్చారు కాబట్టి లాక్ చేయరు. ఎవరు ఎప్పుడు వస్తారు కాబట్టి లాక్ చేసి సంపాదించడం కూడా వాళ్ళ బ్యాగ్ విలాయించడం కూడా సో అది పే చేసుకొని 22nd ఈ మంత్లో వాళ్ళు ఉదయం వ్యాపారం కోసం ఉంటారు. క్యాష్ ఎక్కువ వీళ్ళు దీంతో పాటు వేరే చోట రాయచూరు జిల్లా మన పక్కన వెరిఫై చేసుకుంటారు. వాటి మీద కూడా ఒకసారి చీటి వాడి కొన్ని కూడా చూడండి సార్, ఇక్కడ చూడండి. లేకుండా అయిపోయింది. జర్నలిస్టులపై ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్న ప్రభుత్వంపై పోరాటం తప్పదని రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాదరావు టీజేయు తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ తెలిపారు. జర్నలిస్టులకు ఆరోగ్యం, విద్య, నివాసం మా లక్ష్యం. తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఏర్పాటు చేసిన జిల్లా రాష్ట్ర ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొని జర్నలిస్టులపై ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్న ప్రభుత్వంపై పోరాటం తప్పదని తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాదరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సునీతమ్మ స్వచ్ఛంద సంస్థ శివశంకర్ ఆధ్వర్యంలో సంగారెడ్డి న్యూరో ఆసుపత్రి హెల్త్ కార్డులు డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ శంకర్, బివి శివశంకర్ పంపిణీ చేశారు. జర్నలిస్టులు కుటుంబీకులకు ఇందులోని 50% రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో IFWJ జాతీయ ఉపాధ్యక్షులు పెద్దపురం నరసింహ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి, రాష్ట్ర కార్యదర్శి దశరథ్, రాష్ట్ర సహాయ కార్యదర్శి బాబురావు, గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి సుదర్శన్, వివిధ జిల్లాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. బైట్స్ డాక్టర్ శంకర్, బైట్స్ కప్పర ప్రసాదరావు. అనేక సందర్భాల్లో ఇక్కడ కుల్కల్కు సంబంధించినటువంటి అనేక మంది జర్నలిస్టులకు అక్కడ క్రాంతి, ఎమ్మెల్యే క్రాంతితో ఇబ్బందులు ఎదురైతే ఉంటే, కేసులు పెడతా ఉంటే కూడా మనం పోయి ముందుకు మాట్లాడినాం. మనకు వీడు వాడని తేడానే లేదు. ఇక్కడ ఈ మదన్ రెడ్డి లేకపోతే ఇంకో నాయకుడు అంటే
వెరీ డిఫికల్ట్. వచ్చేది కూడా ఎమర్జెన్సీలో ఉంటాయి, ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. అయినా కానీ రాత్రి కూడా కష్టపడి వర్క్ చేసి టెక్నీషియన్ మల్టీప్లెక్స్ ఇవ్వడం జరిగింది. సంగారెడ్డి లాంటి ప్లేస్ లోపల రేడియో సర్జన్, కార్డియాక్ సర్జన్ ఇవన్నీ కూడా ఆన్ కాల్కి అప్పుడప్పుడు వచ్చి పోవడం అట్లా జరుగుతూ ఉంటుంది. 24/7. కాబట్టి మీరు ముందరికి వచ్చి సుల్తమ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఈ హెల్త్ కార్డు ఇవ్వడం మాకు నిజంగానే ఆనందంగా ఉంది. మీ అందరికీ, డాక్టర్ గారికి, అట్నే హాస్పిటల్ సిబ్బందికి, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సుల్తమ స్వచ్ఛంద సంస్థ వాళ్ళందరికీ కూడా నేను మా తెలంగాణ జర్నలిస్టుల వైపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇట్లాంటి, ఎందుకంటే మనకు ఇందాక సార్ చెప్పింది, మనము మనకంటే దేశం గురించి, ప్రజల గురించి, గ్రామం గురించి ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటాం. అన్ని రకాల టెన్షన్లు మనకి అవసరం లేని టెన్షన్లు అన్నీ కూడా మనకి. కాబట్టి దీనివల్ల కాదు అన్న కూడా చాలా సున్నితంగా తిరస్కరించే మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి. మనం ఆ మంత్రిగా ఉన్నప్పుడు కూడా మన జల్దీ డైరీ సునీతా మేడంతో ఆవిష్కరించింది. ఒకసారి సెక్రటరీలో పోయి సునీతా లక్ష్మణ్ గారితో మన డైరీ ఆవిష్కరణ కూడా జరిగింది. అంటే ఆమె మా ఊరికి కూడా వచ్చింది, నేను తీసుకొని పోతే. అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా గొల్లపల్లి డేవిడ్ ప్రమాణ స్వీకారం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట గ్రామం నుండి భారీగా తరలి వెళ్లిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీగా తరలి వెళ్లారు. ప్రభుత్వ విప్ చిర్లా జగ్గిరెడ్డి అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ తొలి చైర్మన్ గా వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు గొల్లపల్లి డేవిడ్ రాజ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం అమలాపురంలోని సత్యనారాయణ గార్డెన్స్ నందు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రవాణా శాఖ మంత్రివర్యులు పినిపే విశ్వరూప్, ఎంపీ చింత అనురాధ, ఎమ్మెల్సీలు బొమ్మి ఇజ్రాయెల్, కూడిపూడి సూర్యనారాయణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే పొన్నాడ సతీష్, ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్, ప్రభుత్వ విప్ చిర్లా జగ్గిరెడ్డి హాజరయ్యారు. ప్రమాణ స్వీకార మహోత్సవానికి కొత్తపేట గ్రామం నుండి వైఎస్ఆర్సీపీ శ్రేణులు, ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్లా జగ్గిరెడ్డితో కలిసి గొల్లపల్లి డేవిడ్ రాజు భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేస్తూ భారీ ర్యాలీగా తరలి వెళ్లారు. వీరికి అడుగడుగున జనం నీరాజనాలు పట్టారు. ఈ సందర్భంగా డేవిడ్ రాజ్ మాట్లాడుతూ తనపై విశ్వాసం ఉంచి అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యులు చిర్లా జగ్గిరెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి మంచి పేరు వచ్చేలా జిల్లాలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. మరి అధ్యక్షుడు వహించి ఆ వెంకటేశ్వర ఆశీస్సులు తీసుకుని డైరెక్ట్ గా వచ్చి మా డేవిడ్ మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.
రాజేంద్రనగర్ హైదరాబాద్లో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. హైదరాబాద్ అత్తాపూర్లోని సెలబ్రిటీ జిమ్ సెల్లార్లోని యువకుని దుండగులు హత్య చేశారు. హత్యకు గురైన యువకుడు జిమ్ ముగించుకుని మోటార్ సైకిల్ కోసం సెల్లార్లోకి రావడంతో దుండగులు ఒక్కసారిగా యువకునిపై దాడి చేసినట్టు సమాచారం. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. इससे कुछ भी नहीं करे, इससे तो नहीं मारे आदमी को। मार मैं ऐसा पैर में से बाहर निकल गया। मैं बाहर निकलने के बाद उसको मारने की चालू किया वो लोग। मेरे को भी मार लगा। मैं नीचे गिराया, ये हाथ पे भी लगा सर। मेरे को मालूम नहीं सर। मैं चाय पी के नीचे आया, आके मैं इधर खड़ा था सर। इधर बैठना बोल के पूरा सर फट गया, दिमाग क्या है कि जिम करे, क्या है कि एक्सरसाइज करने आ रहा ना। वो जानो कार आया। వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం దగడపల్లి గ్రామంలో ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు. దగడపల్లి గ్రామ కమిటీ ఆధ్వర్యంలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించి డప్పు చప్పుళ్లతో ఊరేగింపు జాతరగా గ్రామం మొత్తం కలిసికట్టుగా బోనమెత్తి గ్రామదేవత పోచమ్మ తల్లి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి అనంతరం బోనం కుండలో భోజనం అమ్మవారికి సమర్పించి తమ మొక్కులను పోచమ్మ తల్లికి చెల్లించుకుంటారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పాల్గొని మాట్లాడుతూ బోనాల పండుగ అంటే గ్రామదేవత అమ్మవారిని పూజించే పండుగ. భోజనం ప్రకృతి బోనం, వికృతి బోనం అంటే భోజనం. దీనిని కొత్త కుండలో వండి ప్రదర్శనంగా వెళ్లి గ్రామ దేవతలకి భక్తి ప్రాప్తులతోటి సమర్పిస్తారని అన్నారు. ఇక బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరుపుకోవటం ఆనవాయితీగా ప్రతి సంవత్సరం కూడా పోచమ్మ తల్లికి బోనం కుండ సమర్పిస్తారన్నారు. ఇతర ప్రాంతాల నుండి ఆడపడుచులు తమ పిల్లలను గొడ్డు గోద చల్లగా చూడాలని పోచమ్మ తల్లికి బోనంతో పాటుగా వేటపోతూ మెడలో వేప మండలు కట్టి వ్యాధి నిరోధక శక్తిని పెంచే పసుపును కలిపి నీరు వేపాకు చల్లుకుంటూ ఊరేగింపుగా గ్రామదేవతల ఆలయాలకు వెళ్లి బోనాలు సమర్పిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు మరియు పెద్దలు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ప్రతి అంటే ఇయర్ ప్రతి సంవత్సరము ఈ మొక్కార్తి బోనాలు అనేది ప్రతి సంవత్సరం కూడా ఈ ఆగస్టు నెలలో
జరుపుకుంటారు. ఆడపడుచులందరూ బయట నుంచి కూడా ఈ మన ఇంటి ఆడపడుచులు అందరిని పిలుచుకొని గ్రామ దేవతకు పోషమ్మ తల్లికి బోనాలు, తర్వాత కోడి నైవేద్యంతో పెద్ద ఎత్తున ఈ బోనాల పండుగ జరుగుతుంది. ఇంకోటి అది మంగళవారం రోజే మా ఊర్లో ఈ ఆనవాయితీగా నడుస్తూ ఉంది. ఈ బోనాల పండుగను ముఖ్యంగా ఈ పంటలు, పాడి పంట, తర్వాత పిల్ల జల్ల, ఈ మన మనుషులకు పోచమ్మ తల్లి బొబ్బలు లాంటివి అట్లాంటివి, తర్వాత ఈ పశువులకు ఇట్లాంటివన్నిటికీ పోచమ్మ తల్లికి నైవేద్యంగా సమర్పించుకొని ఈ బోనాల పండుగ ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటాము. ఎంతటితో పాటు ఈ విధంగానే అన్ని గ్రామాల్లో కూడా, చుట్టుపక్కల గ్రామాల్లో కూడా మాకు ఫస్ట్ అమ్మపల్లి జరుగుతుంది, తర్వాత దగడపల్లికి ఈ బోనాల పండుగ ఉత్సవాలు పెద్ద ఘనంగా జరుపుకుంటాము. ఇంతటితో ముగిస్తున్నాము. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాతా శిశు కేంద్రంలో దమ్మపేట మండలం మొండివారం గ్రామానికి చెందిన శిరీష అనే మహిళకు డెలివరీ కాగా ఆమెకు ఒకే కాన్పులో 2 బిడ్డలు, ఒక పాప, ఒక బాబు జన్మించారు. అయితే ఈరోజు ఉదయం పాప మృతి చెందింది. పాప మృతికి డ్యూటీ డాక్టర్, వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆరోపిస్తూ ఉన్నారు. బాలింతరాలి తల్లి మాట్లాడుతూ 2 కవలల్లో పాప ఆరోగ్యం బాగోలేదని డ్యూటీలో ఉన్న డాక్టర్కు చెప్దామని మేడం అని ఎన్నిసార్లు పిలిచినా తలుపు తట్టినా తలుపు తీయలేదని, పాప ఆరోగ్యం బాలేదని చూడమని అడిగితే పాపకేమైంది అంటూ కోప్పడుతున్నారని, కనీసం పాప చెయ్యి పట్టుకొని కూడా చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జరిగిన సంఘటన గురించి బాలింత శిరీష తాత మాట్లాడుతూ, మేము పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు స్పందించారని, పాప మృతికి కారకులైన వారిని శిక్షిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. అనుభవం లేని సిస్టర్స్, నర్సులు ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రభుత్వ వైద్య సిబ్బంది, అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ మాట్లాడుతూ, మాతా శిశు కేంద్రంలో జరిగిన పాప మృతి సంఘటన బాధాకరం, దురదృష్టకరమని అన్నారు. ఇలాంటి సంఘటనలు ఇంకోసారి ఎప్పుడూ పునరావృతం కాకుండా చూసుకుంటామని, జరిగిన సంఘటనపై వైద్య సిబ్బందిని, పాప బంధువులను పిలిచి విచారణ చేసినట్లుగా తెలిపారు. ఈ సంఘటనతో వైద్యుల సిబ్బంది నిర్లక్ష్యం ఉందని, దీనిపై శాఖాపరమైన చర్యలు కూడా తీసుకుంటామని తెలిపారు. స్టాఫ్ నర్సు, సపోర్టింగ్ స్టాఫ్, డాక్టర్ను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నామని, ఒక ఎంక్వైరీ కమిటీ ఏర్పాటు చేసి 2-3 రోజుల్లో పూర్తి విచారణ చేపడుతున్నట్లుగా తెలిపారు. విచారణలో నిర్లక్ష్యం రుజువైతే కఠినమైన చర్యలు తీసుకుంటామని, 2 టెంపరరీ అవుట్సోర్సింగ్ వాళ్లను తక్షణమే ఉద్యోగం నుంచి టెర్మినేట్ చేస్తున్నట్లుగా తెలిపారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం సంజీవన్ రావుపేట అటవీ ప్రాంతంలో రాత్రి 2 వ్యక్తులు నాటు తుపాకాలతో జంతువులను వేటాడడానికి వెళ్లిన వారిని పట్టుకుని అరెస్ట్ చేశారు ఫారెస్ట్ అధికారులు. వీరిని కృష్ణాపూర్ తండాకు చెందిన రాములు నాయక్, జైపాల్ గా గుర్తించారు. డైరీ తీసుకురా. 2023లో రాత్రి సుమారు 10-11 గంటలకు మాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. సంజీరావుపేట గ్రామము, ఆ నాగ్దారు గ్రామ పరిసరంలో రాములు నాయక్, నినామత్ రాములు నాయక్ సన్ ఆఫ్ సంగ్యా టాస్క్ ఫోర్స్ మరియు మీర్చౌక్ పోలీసుల వాహనాల తనిఖీలలో భాగంగా
ఓ ఆల్టో వాహనంలో 10 సెట్టుల పలు సర్టిఫికెట్స్ లభించాయి. ఆ వాహనదారుని ఆరా తీయగా అవన్నీ ఫేక్ సర్టిఫికెట్స్ అని తేలింది. దాదాపుగా 22 యూనివర్సిటీల నకిలీ సర్టిఫికెట్స్ వీరు తయారు చేయడం జరిగింది. నిందితుల వద్ద నుండి 467 సర్టిఫికెట్స్, 2 ల్యాప్టాప్స్, 8 సిమ్ కార్డులు, 5 సెల్ ఫోన్లు మరియు దాదాపుగా 1000 మంది స్టూడెంట్ల డేటాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా నకిలీ సర్టిఫికెట్స్ కోసం సంప్రదిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించవలసిందిగా సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ డీసీపీ మీడియా ద్వారా కోరారు. దాని యొక్క డాక్యుమెంట్ కూడా ఇక్కడ రికార్డ్ చేయడం జరిగింది. ఈ అప్పీల్ చేయడం इंस्टीट्यूट चैतन्यपुरी में दिलसुख नगर पे आते डिलीवरी देने के लिए साउथ में आया नहीं, एक्चुअली सर्टिफिकेट लेके जा रहे थे, कहाँ से पिकअप करके कहीं लेके जा रहे थे, किसी एक को डिलीवरी करने के लिए नहीं, एक कोरियर पिकअप था, तो वो पॉइंट कौन कोरियर है कौन वो भी हम वो भी चेक कर रहे हैं उसके साथ. కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జెడ్పీటీసీ చైర్మన్ కోరం కనకయ్యతో ఇల్లందు నియోజకవర్గ రాజకీయ పరిస్థితిపై ముఖాముఖి నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇల్లందు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని అనుకున్నాం, కానీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది అంటున్నారు కోరం కనకయ్య. ఈయన 2014లో ఇల్లందు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొంది అనంతరం అప్పుడున్న పరిస్థితుల ప్రభావం వలన నియోజకవర్గ అభివృద్ధి కోసం టీఆర్ఎస్ లో చేరారు. కోరం కనకయ్య గతంలో 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి అనంతరం మళ్లీ జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలుపొంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జెడ్పీటీసీ చైర్పర్సన్ గా కొనసాగుతున్నారు. ఇప్పుడు మళ్లీ బీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ గూటికి చేరారు. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఇల్లందు నియోజకవర్గం నుండి పోటీ చేయుటకు గాంధీ భవన్ కు అప్లికేషన్ చేసుకున్నారు. వీరితో పాటుగా ఈ ఇల్లందు నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా 38 అప్లికేషన్లు వచ్చాయి. ఈ 38 మందిలో కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఎవరికి వస్తుందో అనే దానిపై కోరం కనకయ్య సందిగ్ధంలో ఉన్నారు. ఇల్లందు నియోజకవర్గంలో అభివృద్ధి ఏ విధంగా ఉంది, ఏ విధంగా అభివృద్ధి ఉంది, అసలు అభివృద్ధి ఉందా లేదా, తనున్న కాలం నాటికి నుండి ఇప్పుడున్న పరిస్థితులకు ఏ విధంగా ఉన్నాయి తనని అడిగి తెలుసుకున్నాం. నేను మాత్రం రైతాంగానికి ప్రతి ఎత్తున నేను నిధులిచ్చాను ఒక మరి ప్రగల్భాలు పలికేటువంటి పరిస్థితిలో ప్రభుత్వం ఉంది, కానీ ఎలాంటి రైతాంగాన్ని మాత్రం ఆదుకున్న పరిస్థితులు లేదు. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతాంగానికి రుణమాఫీ ఇచ్చింది, నీళ్ళు ఇచ్చింది, అన్ని మాఫీలు, సబ్సిడీతో పాటు గింజలు ఇచ్చే కార్యక్రమం, సబ్సిడీతో పాటు ఎరువులు ఇచ్చే కార్యక్రమం కూడా ఆ ప్రభుత్వం చేసింది. ఈరోజు అలాంటి మరి బడ్జెట్ ఎంత తెచ్చారో తెలియదులే, కానీ అలాంటి కార్యక్రమం మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వం లేవు. ఇంతకుముందు మీరు కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందారు, కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ అనంతరం బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళారు. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత గడప గడపకు కోరం అన్న విధానంతో వెళ్తున్నారు. ప్రజల్లో మీకు ఏ విధంగా ఆదరణ ఉందనుకున్నారు? నేను ముందుగా చూసినట్టయితే ప్రజల నుంచి వ్యతిరేకత భావన వస్తుందని చెప్పి అనుకోవడం జరిగింది, కానీ అలాంటిది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీకి మంచి చక్కటి స్పందన ఉంది. ప్రతి గడపలో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటేనే మరి ప్రాంతం పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతుంది. ఈ ప్రాంతంలో బాగా వెనకబడి ప్రాంతం, గిరిజన ప్రాంతం, మెట్ట ప్రాంతాలు కూడా ఎలాంటి ప్రాజెక్టు లేనటువంటి ప్రాంతం, రైతాంగం మరి కూలి మీద ఆధారపడే ప్రాంతంతో పాటు బోడు భూముల మీద ఆధారపడే ప్రాంతాలు కూడా ఈ ప్రాంతంలో గిరిజన కుటుంబాలు ఉన్నాయి. వారందరూ మరి బాగుపడాలంటే తప్పకుండా గిరిజన ప్రాంతం మొత్తం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలని ఒక లక్ష్యంతో ఉన్నటువంటి మరి ప్రజల్లో కనపడతా ఉంది. ప్రతి గడపలో కూడా అమ్మ మిల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. షాద్ నగర్ పట్టణంలోని పోలీస్ స్టేషన్లో ఏసీపీ రంగస్వామి ప్రెస్ మీట్. షాద్ నగర్ సాయిబాబా కాలనీలోని దొంగతనం చేసిన నిందితులను అదుపులోకి తీసుకున్నామని వెల్లడి.
సునీతమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు హెల్త్ కార్డుల పంపిణీ. జర్నలిస్టులపై ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్న ప్రభుత్వంపై పోరాటం తప్పదన్న జర్నలిస్ట్ యూనియన్. అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన గొల్లపల్లి డేవిడ్. భారీగా తరలి వెళ్లిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు. రాజేంద్రనగర్ హైదర్గూడలో యువకుడి దారుణ హత్య. జిమ్ ముగించుకుని మోటార్ సైకిల్ కోసం సెల్లార్లోకి రావడంతో యువకునిపై దాడి చేసిన దుండగులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.